मेहता का उल्टा चश्मा। पढ़ाई भी मस्ती भी दोनों एक ही ऐप में। TNPOC प्ले स्कूल ऐप अभी डाउनलोड कीजिए। సార్ ఇదిగోండి, మీరు ఈ టీవీ కొనుక్కోండి. ఇది చాలా స్పెషల్ టీవీ. ఇందులో మీరు కూడా కనిపిస్తారు తెలుసా? ఎలా? ఇలాగా, ఇలా చూడండి. వావ్, ఈ టీవీ చాలా బాగుంది. చూసారా ఈ ఫ్రేమ్ అది ఎలా ఉందో ఏంటో? మీకు ఎప్పటికే గుర్తుండిపోద్ది. మీరు నా దగ్గర ఏం తీసుకున్నా నా మాటే మీకు గ్యారంటీ లాంటిది. టమాటాల రేటు తగ్గిపోయిందా? ఏ హలో, అయ్యో, అయ్యే, అయ్యో. అయ్యో నట్టు బాబాయ్ వాషింగ్ మిషన్ లో పడిపోయారే. అయ్యో, ఒరే నేను నీకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదురా. నాకు ఆటో కావాలి త్వరగా. దయా, ఆటోని పిలు త్వరగా. ఆటో. దయా, ఇంత బెల్లగా పిలిస్తే ఆటో వస్తుందే ఏంటి? ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు మాట్లాడతావేంటి? గట్టిగా పిలు ఆటోని. బుల్లెట్ ట్రైన్ గురించి ఏమో గానీ ఖచ్చితంగా మన దేశంలో బుల్లెట్ ఆటోలు వచ్చేసాయి. అయ్యో బాబు, త్వరగా వెళ్ళాలి పదవయ్యా. త్వరగా చేరుకోవాలా? అయితే ముందే చెప్పాలి కదా. ఇప్పుడు చూడండి, చేరుస్తా. ఏయ్, ఏయ్. ఓయ్. అన్న చాలా సరదాగా ఉంది. ఇంకా వేగంగా పోనీ, ఇంకా వేగంగా. అయ్యో దయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటోది, వయసు అయిపోయిన ముసలి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకండి. ఇక రెండోది, నేను చెప్పే ఈ మాటని ఇంకా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయిన ముసలి వాళ్ళని పూర్తిగా మర్చిపోండి. అయ్యో నాన్నగారు, మీరు ఇంత ఎర్రగా అయిపోయారు కదా, అందుకే మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎంత పెద్ద టమాటా ఏంటి మా ఇంట్లోకి వచ్చింది అని. ఒంట్లో కొంచెం నలతగా వేడిగా ఉంది. ఎంత వేడుందో ఇప్పుడే చూపిస్తాను మావయ్య. ఏ దయా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రొట్టె చూపిస్తుంది
మీకెంత జ్వరం ఉందో అని. అయ్యో అమ్మ దుర్గమ్మ, మావయ్య గారికి చాలా జ్వరం ఉంది. ఇంకేదైనా తినాలి, ఆర్డర్ చేద్దాం. అరే చాలా టైం పడుతుంది. నర్స్ నర్స్, కాస్త ఇలా వచ్చి ఆకలి లేకుండా ఉండడానికి మాత్రలు తీసుకురా. ఇదిగో తీసుకోండి సార్. ఇప్పుడు ఇంకా ఆకలేదు. అయ్యా అరే. జాగ్రత్తగా పట్టుకో. అయ్యో ఏమండి? మావయ్య అమ్మో ఒరేయ్ ఇటు ఇటు. నాన్నగారి శరీరం ఎంత వేడిగా ఉందంటే దారిలో వస్తున్న ముగ్గురికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు, చేతికి ఆయింట్మెంట్ రాయండి అని చెప్పడానికి. అయ్యయ్యో, ఆగండి ఆగండి, ముందు ఏదైనా తింటాను. రాయి వచ్చింది తింటుంటే. దానికి బదులు ఐరన్ వచ్చుంటే బాగుండేది. ఐరన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఇదిగో నాకు ట్రీట్మెంట్ ఇచ్చావా లేదా? బాబాయ్ గారు తొందరపడకండి. తొందరపడకుండా అరటిపండు తినలేము అన్నారు కదా. అందరు పడకరా, సుందర వదనా కదా. అవును, అరటిపండు కూడా సుందరంగానే ఉంటుంది కదా. పడుకోండి పడుకోండి. అరే చాలా టెంపరేచర్ ఉంది మీకు. 340 డిగ్రీలు. ఏంటి 340 డిగ్రీలా? అరే సారీ సారీ, ఇది తప్పు. 340 డిగ్రీస్. నేను పొరపాటున నోట్లో పెన్న పెట్టాను. బాగా ఊపిరి తీసుకోండి బాబాయ్. ఇప్పుడు నోరు తెరవండి. ఈ మాత్రలు తీసుకోండి. దీన్ని ఉదయం పాలతో వేసుకోవాలి, దీన్ని సాయంత్రం పాలతో వేసుకోవాలి, దీన్ని రాత్రి పాలతో వేసుకోవాలి. మాత్రల వల్ల ఉపయోగం ఉంటుందా? దీని వల్ల కంటే పాల వల్లే లాభం ఎక్కువ ఉంటుంది. 3 సార్లు పాలతోనా? అంటే చాలా ఖర్చు. ఇది మాత్రలతో తగ్గించలేమా? నా దగ్గర ఒక మాత్ర ఉంది. దీన్ని వేసుకోగానే మీరు పరిగెడతారు. అంటే అయ్యో ఓరే నాయన. ఇప్పుడు ఏం చేయాలి? పదండి. షోనా షోనా నా ముద్దుల కుక్క పిల్ల. అయ్యో షోనా షోనా ఆగు. బహుశా ఇదే ఆయన ఆరోగ్య రహస్యమేమో. జాగింగ్ బాగా చేస్తున్నాడు, కానీ ఇంత స్పీడ్గా ఎలా చేయగలుగుతున్నాడు? నాన్నగారు నాన్నగారు. అరే నా స్కూటర్. ఇదిగో బీడే, మేము ఎక్కడికి వెళ్తున్నాం ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. అయ్యో మావయ్య, రెండో మాట ఏంటో చెప్పండి. రెండో మాట. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది తెలుసా? నీ ఫేస్ కూడా బాగుంది.
తాజా తాజా ఎర్రటి టమాటాలు తీసుకోండి. అయ్యో నా టమాటాలు. అయ్యో దేవుడా. అయ్య బాబా, ఇన్ని టమాటాలా? తీసుకుంటాను. అయ్యో దయా, నీకు దయ ఉంటుంది. టమాటాలు వదిలే, ముందు నాన్నగారి సంగతి చూద్దాం రా. గత 3 నిమిషాలుగా నేనేం తినలేదు, చాలా ఆకలిగా ఉంది. ఇదిగోండి హాతి అన్నయ్య, ఈ టమాటా తినండి. ఒరేయ్, అయ్యో దయా, ఏం చేస్తున్నావే? అయ్యయ్యో, నాన్నగారు వెళ్ళిపోతున్నారే. ఒరే గాడిద, డాక్టర్ హాతి, నాన్నగారు నోరు తెరవండి. నాన్నగారు, మీకేం దెబ్బలు తగలేదు కదా? ఒరే సుబ్బిగా, అస్సలు నాకు ఏ డబ్బా తగలేదురా. ఇప్పుడు ఇదే సమస్యరా బాబు. అరే, ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల సూపర్ స్లో అయిపోతారా? ఏంటి? ఐడియా. ముందిచ్చిన ఫాస్ట్ మాత్రలోని సగం, తర్వాత ఇచ్చిన స్లో మాత్రలోని సగం, ఇప్పుడు 2 కలిపి ఇచ్చేస్తే ఈయన నార్మల్ అయిపోతారు. ఆ, అమ్మా, ఇప్పుడు నాకు బాగైంది.